హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజయవాడ వరదలతోటి అతలాకుతలం అయిపోయారన్నమాట వాస్తవం అండి. మరి ముఖ్యంగా విజయవాడ ప్రాంత ప్రజలైతే కనుక నరకం అనుభవించారు నిజంగాను. కానీ అది మర్చిపోయాం, పర్వాలేదురా, ఇప్పుడు కొంచెం తేరుకుంటున్నారు, తేరుకోబోతున్నారు. ఎందుకంటే ఏదైతే బుడమేరుకు పడ్డ గండ్లు ఏవైతే ఉన్నాయో ఆ గండ్లు పూర్తి చేశారు కాబట్టి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు అని అనుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి మరో ముప్పు వచ్చి పడబోతుందండి. ఏంటంటే ఇంతకు ముందే బ్రేకింగ్ న్యూస్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ 4 జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలకి వరద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఒక అలర్ట్ అయితే కనుక జారీ చేశారు. ఏంటా జిల్లాలో మేము ఇప్పుడు దాకా విజయవాడలో పడ్డాం కదరా బాబు, మళ్ళీ ఈ 4 జిల్లాలు ఏంట్రా అని అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం మేము ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీ బాధ్యతగా, చాలా మందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. ఫస్ట్ అందరికీ తెలియాలి కాబట్టి ఇది లైక్ చేసిన తర్వాత అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. నాతో పాటు 4 చదువుతారు. ఒకవేళ మేబీ ఇంకెక్కడైనా వస్తే కనుక ఎలాంటి పరిస్థితులు మనం అవలంబించాలనే దాని మీద కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. మర్చిపోవద్దు, మన ఛానల్ని పక్కాగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తానండి, వేరే ఏమి చేయను. కాబట్టి విషయంలోకి వెళ్దాం. ఏంటంటే అలర్ట్ అని, గవర్నమెంట్ అలర్ట్, ప్రభుత్వం ఒక అలర్ట్ని జారీ చేసింది. ఏంటంటే ఈ 4 జిల్లాలకి వరద ముంపు పొంచి ఉంది, వరద వచ్చే అవకాశం ఉంది అని అయితే కనుక తేడదలం చేసింది. ఏంటి ఆ 4 జిల్లాలంటే కనుక, ఈ 4 జిల్లాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం, విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 4 జిల్లాలకు కూడా వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే హెచ్చరిస్తున్నాం అనేది కనుక ఒక ప్రమాద సంకేతాన్ని అయితే కనుక ప్రభుత్వం తెలియజేసింది. ఎందుకంటే కనుక అక్కడ ఈ 4 జిల్లాల్లో ఆల్రెడీ విశాఖపట్నంలో భయంకరంగా వర్షం అయితే కురుస్తుందని ప్రభుత్వం తెలియజేస్తుంది. అంతేకాదు ఈ 4 జిల్లాలకు ప్రమాదం పొంచి ఉందని అనడానికి కారణం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవబోతుంది. అలాంటి వర్షం అయితే కురవబోతుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అవసరమైతే ఇది రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. అందుగురించి రేపు ఎల్లుండు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కనుక కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఒకలాంటి హెచ్చరికనైతే కనుక జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులే ఈ విషయాలు కొన్ని సూచనలు అయితే కనుక తెలియజేస్తున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు విశాఖపట్నం, అలాగే విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 4 జిల్లాల్లో వరద ప్రభావం పొంచి ఉంది, వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నం మీదుగా మొత్తం మీద 184 పునరావాస కేంద్రాలు అయితే కనుక ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. 184 పునరావాస కేంద్రాలు. అంతేకాదు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి, ఆల్రెడీ మనం భయపడ్డాన్ని అనుభవించాం కాబట్టి విజయవాడని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తల్లో చర్యల్లో భాగంగా ఈ 184 పునరావాస కేంద్రాలు అయితే కనుక ఐడెంటిఫై చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అంతేకాదు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఆల్రెడీ చెప్తున్నారు ప్రభుత్వం, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకంటే రేపు ఎల్లుండు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవబోతున్నాయి కాబట్టి అందులోనూ ఏదైతే నేను చెప్పాను విశాఖపట్నం, విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలకే వరద అంటే కనుక, అలాగే వాటితో పాటు శ్రీకాకుళం, అలాగే మన్యం జిల్లాలపై కూడా వరద ప్రభావం ఉండబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలంతా. ఎక్కువగా అవసరం లేకపోయినా సరే అనవసరంగా బయటకు వచ్చే పనులు అయితే కనుక పెట్టుకోవద్దని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కాబట్టి ఏదైతే విజయవాడలో మనం చూసామో ఆ విజయవాడలో చూసిన వరదని మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఆ వరదలు ఏవైతే తప్పులు జరిగినాయో అలాంటి తప్పులు ఇక్కడ జరగకుండా రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ముందే హెచ్చరించింది అని అయితే కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ తరపున నేను చెప్పేది ఏంటంటే, చూస్తున్న మీరంతా కూడా 100% వరదలు వచ్చినా రాకపోయినా కానీ వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అవసరం ఉన్నా లేకపోయినా బయట జరగడం అనేది పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది, చాలా ఉత్తమం. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా హెచ్చరించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి పాస్ అవ్వాలి, షేర్ అవ్వాలి. కాబట్టి మీ బాధ్యత ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి వీడియోని. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, జరిగిన ఉపద్రవం ఏదైతే ఉందో విజయవాడ వరదల మీద దాని నిమిత్తం, అలా ఒకవేళ జరగబోతే కనుక ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పొందుపరచండి, తెలియజేయండి. నాతో పాటు 4 చదువుతారు. డౌట్ లేదు, మన ఛానల్ అయితే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.